హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. విశాఖపట్నం, తిరుపతి ఈ రెండు ప్రాంతాల మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. విశాఖపట్నం ఎంపీ గారు ఇక్కడ రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ లోని కీలక ప్రాంతమైన విశాఖపట్నాన్ని అలాగే తిరుపతిని కలుపుతూ ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి గారిని విశాఖపట్నం ఎంపీ గారు కోరడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి దువ్వాడలో స్టాప్ అనేది ఇవ్వాలని కూడా ఎంపీ గారు కోరడం జరిగింది. వీటికి రైల్వేస్ నుంచి కూడా సానుకూల స్పందన అనేది వచ్చినట్టుగా తెలుస్తుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి దువ్వాడలో స్టాప్ అనేది ఇస్తే ఈ దువ్వాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విశాఖపట్నం వెళ్లి ఇక్కడ వందే భారత్ అనేది ఎక్కకుండా డైరెక్ట్ దువ్వాడ నుంచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ప్రయాణించడానికి వీలనేది కలుగుతుంది. ఇంకా మనం విశాఖపట్నం తిరుపతి మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రతిపాదన అనేది ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి ఇక్కడ విశాఖపట్నాన్ని తిరుపతిని కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావాలని విశాఖపట్నం వాసులు అలాగే ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి గల కారణం వచ్చేసి విశాఖపట్నం నుండి ప్రస్తుతం తిరుపతికి వెళ్ళడానికి రెగ్యులర్ రైల్లో వచ్చేసి ఇక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ అనేది ఒకటే ఉంటుంది. ఆ తర్వాత రేణిగుంట జంక్షన్ కి ప్రయాణించే వివేక్ ఎక్స్ప్రెస్ అనేది రెగ్యులర్ రైలు. ఈ రెండు రైళ్లు మాత్రమే ప్రస్తుతం విశాఖపట్నం వాసులకి రెగ్యులర్ గా సేవలు అనేవి అందిస్తున్నాయి. ఇంకా మిగతా రైళ్లన్నీ కూడా వీక్లీ ఎక్స్ప్రెస్లు మాత్రమే ఇక్కడ విశాఖపట్నం తిరుపతి మధ్యలో సేవలు అనేవి అందిస్తున్నాయి. ఈ రైళ్లు విశాఖపట్నం తిరుపతి మధ్యలో చాలా సమయాన్ని తీసుకుంటున్నాయి. సో ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో ఇక్కడ ప్రజల నుంచి డిమాండ్స్ అనేవి వస్తున్నాయి. అత్యంత వేగంగా తిరుపతి నుంచి విశాఖపట్నం నుండి తిరుపతికి వెళ్ళడానికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది చాలా కన్వెంట్ గా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఈ రూట్లో ఇక్కడ విశాఖపట్నం తిరుపతి మధ్యలో ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ఈ రైల్లో సీట్లు అనేవి అంత కంఫర్ట్ గా లేవని, చాలాసేపు రాత్రిపూట కూర్చొని ప్రయాణించడం అలాగే కేవలం సిట్టింగ్ మాత్రమే అందుబాటులో ఉండడంతో తీవ్రంగా ఇబ్బందులు అనేవి పడుతున్నామని, అలాగే ఈ ట్రైను ప్రయాణ సమయాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటుందని చాలా మంది తెలియజేస్తున్నారు. ఇలాంటప్పుడు సిట్టింగ్ కెపాసిటీ తోటి ఉండే ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అత్యంత వేగంగా ప్రయాణించే విధంగా ఏర్పాటు చేస్తే ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కి ప్రత్యామ్నాయంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులో ఉండనుంది. తిరుపతి అలాగే విశాఖపట్నం మధ్యలో మొత్తం దూరం వచ్చేసి 760 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ 760 కిలోమీటర్లని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 7 నుంచి 8 గంటల్లో కవర్ చేయవచ్చు. విశాఖపట్నం తిరుపతి మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రవేశపెడితే ఈ రైలు అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉండనుంది ఈ ప్రాంతాల వాసులకి. అలాగే ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు అనేవి అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ సిట్టింగ్ కెపాసిటీ కన్నా ఇక్కడ స్లీపర్ రైల్ ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతాల ప్రజలకి ఇది చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ విశాఖపట్నం తిరుపతి మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, స్టాపేజెస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.